మన ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ అందరూ కూడా ఎంతకాలం నుంచి ఎదుర్కొస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. దాని ఇనాగ్రేషన్ వ్యక్తి అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు వారిద్దరి చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ని వైభవంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది ఉండాలి, ఒక సుదీర్ఘమైనటువంటి అభివృద్ధి కలవచ్చాలని అప్పుడు విజయనగరం నాయకులు సివిలేషన్ మంత్రిగా శ్రీ పూచిపాటి అశోక్ గజపతిరాజు గారు ఈ ప్రాంతంలో అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి ఈ ప్రాంతానికి కావాల్సిన ఎయిర్పోర్ట్ కి అన్ని వేళలా అన్ని అప్రోచ్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో సుమారు 70-80% ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం వల్ల ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా కొంచెం వెనకపడడం జరిగింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మన ప్రీతం నాయకులు మరి శ్రీకాకుళం పార్లమెంటరీ సభ్యులు మరి సివిలేషన్ మంత్రివర్లు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన సలహాలు తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కలవచ్చినటువంటి ఎయిర్పోర్ట్ ని ప్రతి నెల వచ్చి మానిటర్ చేసుకొని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కావాల్సిన అప్రూవల్స్ కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఆయన పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ గారు కూడా మన ప్రపంచం అంతా నాకు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మరి నా సొంత ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్రలో కూడా సుందరమైనటువంటి ఎయిర్పోర్ట్ కావాలనే ఆలోచనతో అతి సుందరంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళని కూడా మేము గుర్తించుకుంటూ మరి రేపు జరగబోయే 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. దాని రివ్యూ ఇక్కడ రావడం జరిగింది. నేను మరి గౌరవ శాసనసభ్యులు అదితి విజయ మన గౌకం మాధవ్ గారు అలాగే మా మార్కెట్ చైర్మన్ బంగారాజు గారు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ ఈవెంట్ లో సుమారు 2 లక్షల మందితో ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజా బహిరంగ మహాసభ కింద పెట్టి ఈ ఇనాగ్రేషన్ ని ప్రపంచం అంతా కూడా ఈ వైపు తీసుకెళ్లేలాగా ఈ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజానికి అందరినీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయమని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.